మీద ఆధారపడి ఉంది, 30% దేశీయ ఉత్పత్తి మీద ఆధారపడి ఉంది. దేశీయ ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. అన్ని కంపెనీలు నాగార్జున ఫర్టిలైజర్స్ కావచ్చు, రామగుండం కావచ్చు, 4-5 నెలలుగా అవి ఉత్పత్తిలో లేవు. కాబట్టి వీటన్నిటి కారణాలు కేంద్ర ప్రభుత్వం ముందు చూపలేకపోవటం, దాన్ని గమనించి బయట నుంచి తెచ్చుకునే వేరే అవకాశాలు పరిశీలించకపోవటం, దేశీయ ఉత్పత్తిని కూడా పెంచలేకపోవటం, వాళ్ళ యొక్క నిర్లిప్తత కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే ఈనాడు భారతదేశ రైతాంగం మొత్తానికి యూరియా కొరత రావడానికి ప్రధాన కారణం. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎన్ని హెక్టార్ల పంట నష్టం జరిగింది? అంటే మాకు ప్రాథమిక అంచనా నిన్నటి వరకు 2,25,000 30,000 ఉండొచ్చు అనుకున్నాం. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు అన్ని శాఖల అధికారులకి, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క పూర్తి స్థాయి నష్టాన్ని డీటెయిల్ ఎస్టిమేట్స్ తోటి పంపించమని చెప్పాం. ఈరోజు ప్రాథమిక నివేదికతోటి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన ఇవ్వదలుచుకున్నాం. కేంద్ర బృందం అడుగుతాం. లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం వచ్చింది, మంత్రులు వచ్చారు, కేంద్రం కమిటీ వచ్చింది, పరిశీలించారు, నష్టం జరిగిన మాట వాస్తవం అని చెప్పారు, 1 పైసా కూడా ఇవ్వలేదు. అదే పద్ధతి పునరావృతం కాకుండా పోయినసారిది ఇవ్వాలి. ఈ సంవత్సరానికి కూడా మేము ప్రాథమిక అంచనాలతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వదలుచుకున్నాం. దాన్ని కూడా గమనంలో తీసుకొని కేంద్ర కమిటీని పంపించి వెంటనే అసెస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి నష్టపరిహారం పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈసారి అది గమనంలోకి తీసుకోమని చెప్పి మా డిమాండ్. మీరేమో ముందు చూపు కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదన్నారు, కానీ తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల వాళ్ళ రైతులు రోడ్డు మీదకి ఎక్కారు, కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మేము మార్చి నుంచి ఖరీఫ్ ప్లాన్ వేరే ఉంటుంది, రబీ ప్లాన్ వేరే ఉంటుంది. రబీ అయిపోగానే ఖరీఫ్లో అడుగుతాం. మార్చిలో మీటింగ్ జరుగుతుంది. ఏప్రిల్లో ఇంత ఇస్తాం, మేలో ఇంత ఇస్తాం, జూన్లో ఇంత ఇస్తాం, జూలైలో ఇంత ఇస్తాం, ఆగస్టులో ఇంత ఇస్తాం అని చెప్పారు. ఆ ప్లాన్ ప్రకారం ఏ నెలకు ఆ నెల ఇచ్చే వాతావరణం ఉండేది. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనేక ఈ సమస్యల మూలాన వాళ్ళు వాస్తవాలు చెప్పే స్థితి ఇప్పటికీ లేదు. మొన్ననే నడ్డా గారు చెప్పారు, కేంద్ర మంత్రులు కూడా చెప్పారు, యుద్ధాల మూలాన ఇంపోర్ట్ మేము చేసుకోలేకపోయాం, సమస్య ఉన్నమాట వాస్తవం అని. అయినా సరే దేశవాళీగా ఉత్పత్తి అయ్యేదైనా సరే తెలంగాణకి ఈ నెలలో ఇస్తేనే ఉపయోగం. కాబట్టి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారా, దేశవాళీ ఉత్పత్తి ఇస్తారా మాకు అవసరం లేదు, వెంటనే మాకు ఈ నెలలో మీరు చెప్పినంత ఇవ్వమని చెప్పి మాట ఇవ్వండి. రామగుండం నుంచి తీసుకోవచ్చు అని చెప్పేసి. రామగుండం 4 నెలల నుంచి పని జరగట్లేదు, ఇంకో 15 రోజుల దాకా ఉత్పత్తి జరగదు. నేను ఆ అధికారులను కూడా పిలిచాను, ఆ ఎండీని పిలిపించాను, సీఈఓని పిలిపించాను. ఏంటి అంటే ఆ లీక్ అయ్యేది ఆగట్లేదు, పదే జరుగుతుంది. మొన్న ఒక్కరోజు మేము స్టార్ట్ చేస్తే మళ్ళీ లీక్ అయింది, అమోనియా లీకు. కాబట్టి దాంతో మేము నడపలేము, ఇంకొక 15 రోజులు పట్టుద్ది. మాకు డెన్మార్క్ నుంచి వచ్చి దాన్ని సెట్ చేయాలంటారు. అవసరమైతే రేపు ఢిల్లీలో వాళ్ళ యొక్క యాజమాన్యం ఉంటే వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాలనేది మా ఉద్దేశం. వరదల్లో నష్టపోయిన వాళ్ళకి తక్షణ అవసరం కోసం ఎంత అమౌంట్ కావాలి? ఎందుకంటే కేంద్రం ఏ స్టేట్లో జరిగినప్పుడు తక్షణ అవసరంగా కొంత ప్రకటిస్తుంది, ఇప్పటివరకు తెలంగాణకు ప్రకటించింది. ఈరోజు డీటెయిల్ ఎస్టిమేట్తో అన్ని శాఖలు, నా దగ్గర వ్యవసాయ శాఖకు సంబంధించి ఉంది, R&B, ఇరిగేషను, పంచాయతీరాజ్, అన్ని డిపార్ట్మెంట్లతో మధ్యాహ్నానికి నివేదిక తీసుకొని ఆర్థిక శాఖ కార్యదర్శిని, అదేవిధంగా డిజాస్టర్ కార్యదర్శిని అరవిందన్ రమ్మని చెప్పాము. 4ంటికి ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. అక్కడ హిల్స్ అడ్డం వస్తాయని చెప్పి, విండ్ రోజు ఇంకా దానికి అనుకూలంగా లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఈరోజు నౌకాయాన అది విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కలవదలుచుకున్నారు. సార్, గతంలో అప్పుడు ఖమ్మం, భద్రాచలం లాంటి ప్లేస్లలో పెద్ద ఎత్తున విడుదల వచ్చాయి. మరి ఆ ఫండ్ ఇప్పటి వరకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు సార్? అప్పుడు అంచనా వేసి అది నువ్వు కేంద్రాన్ని అడగాల్సిన సమస్య, నన్ను అడిగితే మేము పదే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర మంత్రి గారు సాక్షాత్తు వచ్చారు, ఆయన గారు అన్నీ చూశారు, నష్టం జరిగిన మాట వాస్తవం అని చెప్పారు. కేంద్ర కమిటీ వచ్చి అసెస్ చేసింది, ఇంత శాంక్షన్ చేస్తే సముచితమని కూడా చెప్పింది. కేంద్రం ఇవ్వలేదు. ఇవ్వని దాన్ని కూడా మళ్ళీ మేము ఈరోజు డిమాండ్ చేయదలుచుకున్నాం. ఈరోజు GST మీటింగ్ అయిన తర్వాత మేము అడిగేది నడ్డా గారిని ఫస్ట్, ఎరువులకు సంబంధించి, పంట నష్టానికి సంబంధించి హోంమంత్రి గారికి ఇవ్వాలని, అదేవిధంగా క్రూడ్ పామ్ ఆయిల్కి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిని అడగాలని, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈ GSTకి సంబంధించి, ఇంపోర్ట్ ట్యాక్స్కి సంబంధించి కూడా ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేయాలని,
మా కొత్తగూడెం అదేవిధంగా ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారిని కలవాలని, అదేవిధంగా పాండురంగాపురం నుంచి కిరండోలకు శాంక్షన్ అయినటువంటి రైల్వే లైను భద్రాచలం వరకైనా ప్రాధాన్యత ఇచ్చి ఆ 16 కిలోమీటర్లైనా స్టార్ట్ చేయమని చెప్పి అడగటానికి రైల్వే మంత్రిని కూడా వీలైతే కలవాలని, వీళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ అడిగాము. క్యాబినెట్ ముందు కానీ లేకపోతే వీలైతే రేపు అందరినీ కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఎరువులు, పంట నష్టం, ట్యాక్సేషను, ఇతర సమస్యల మీద ఆ మంత్రులందరినీ బట్టి గారు నేను కలవదలుచు. సార్, ఈ పామాయిల్కి సంబంధించిన విషయంలో మీరు ఇప్పటికీ పలుమార్లు విజ్ఞప్తి చేశారు, అయినా కేంద్రం రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకుంది. దాన్ని అటు కామర్స్ మినిస్ట్రీ కానీ ఇటు ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ ఇద్దరు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. దాని మీద 44% ఫస్ట్లో ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. ఇంపోర్ట్ డ్యూటీ తీసేయటం మూలాన భారతదేశంలో పండించే ఆయిల్ పామ్ రైతులకి ధర సక్రమంగా రాలేదు.